బాగున్నా బేటా? బాగున్నా. ఏమైందమ్మా అట్లా పోతుంది? ఏం కాలేదు అంత మంచిగా అందరూ మంచిదే. ఏం చేస్తున్నావు? వచ్చిందా మాట్లాడకపోతే మంచిగా తీసుకొస్తాడు. ఏంట్రా మీ అయ్యకి ఎట్లా పోతుండేమ్రా? చల్లగా నెత్తికేమన్నా కట్టుకోద్దామా? తినండి డాడీ, కొంచెం ఎప్పుడు వచ్చింది ఇప్పుడే తినేసి వచ్చిన. కొంచెం తినండి. ఇప్పుడే తినేసి వచ్చిన. చాయ్ రాగండి. చాయ్ పెట్టి తమ్ముడు ఏం చేస్తుంది బేట? అన్నాడా? మరి వర్షం లెక్క నన్ను నిల్లాడుతున్నావా? మరి మీ డాడీకి ఎట్లా మాట్లాడకుండా పోతుండేమిరా? అవునా? ముఖమంతా గుర్తుపోయింది ఎందుకు? ఏం కాలేదండి, సర్ది వల్ల అట్లా ఏదో నీ ముఖంలో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి. డల్గా ఉన్నావు. ఏ బాధ వచ్చినా డాడీకి చెప్పుకో. ప్రతి ఒక్క కష్టము వచ్చి చెప్పుకుంటేనే డాడీ అనేది ఏమదనేది చూసుకుంటాడు. నీతో కాకపోతే ఇంకెవరికి చెప్తాడు? మరి ఎందుకు అట్లా ఏం లేదు, ఏమన్నా ఉంటే చెప్తా కదా. ఏం లేదు. మరి ఆయన నాకు అసలేమో ఆయన బయటకు పోతున్నాడు, నువ్వేమో ఇట్లా డల్లుగా ఉన్నావు. నువ్వు అస్సలకి ఇట్లా ఉండేదానివి కాదు. ఏం కాలే, అంతా మంచిగా నీకు అట్లా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఇట్లా హుషారుగా ఉంటుంటేవి, ముఖం చూస్తే డల్ ఉన్నది. పిల్లగాడేమో మాట్లాడకుండా పోతున్నాడు. ఏమైంది? ఏం కాలేదు, బాగానే ఉన్నా, మంచిగా ఉన్నా. ఏదో నాకు డౌట్ వస్తుంది, ఏమైందో చెప్పు. మరి పిల్లగాడిని అట్టంచినా కానీ వెళ్ళిపోతున్నాడు అట్లనే. అంటే ఇంట్లో మనిషి వస్తే అట్టంచకుండా వెళ్ళిపోయే పని ఉంటుందా? లేకపోతే ముఖం అంతా ఇట్లా హుషారుగా ఉంటుండే, డల్ ఎందుకు అయ్యారు? ఏం లేదు, అంత మంచిగా ఉంది. నీకు అట్లా అనిపిస్తున్నట్టు. ఏమైందమ్మా? ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకోవాలి. నీకు చిన్నగా ఉన్న పర్సంది ముళ్ళు కూడా కాళ్ళకు కుచ్చుకోకుండా పెంచుకున్నా. ఏ బాధ పడకుండా ఎంత పెంచుకున్నానో నాకు తెలుసు. ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఏదైనా చిన్న కష్టం వచ్చినా నేను ఒప్పుకుండలేదు, సరేనా? సరే డాడీ, ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, ఏం లేదు. ఎందుకో నీకు చూస్తుంటే నా మనసు అనేది ఆగుతలేదమ్మా. ఏం లేదు డాడీ, కూర్చో, నాకు కొంచెం పని ఉంది, కూర్చో. అమ్మా ఏమైందిరా? ఏమైంది? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, కూర్చో. ఏం లేదు. ఏమైందిరా? ఏం కాలేదు. మనసేం బాగలేదు నాకు. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదండి, నేను బాగానే ఉన్నా. మూచెత్తికి దెబ్బ తగిలితే ఎంత సుఖంగా ఉంటానో నేను కూడా అంతే సుఖంగా ఉన్నా, అంతే బాగున్నా. నేను కూడా ఏం కాలే.
ఏమన్నా తేడా వచ్చిందనుకో నేను మాత్రం వచ్చి మళ్ళా నేను ఎట్లుంటానో నా రియాక్షన్ చూపిస్తానమ్మా. కాకపోతే మీరు మంచిగా ఉండడం కావాలి. ఏదో మోచేత అంటున్నావు ఏమంటున్నావు ఏం అర్థమవుతుంది. నువ్వు మంచిగా ఉంటే నాకు అంతే చాలు. ఏదైనా తేడా వస్తే మాత్రం చూసుకుంటాను. నేనే పోయిరానా మరి? సరేనమ్మా. మా డాడీకి ఏం చెప్పకముందే నా ఫేస్ చూసి గుర్తుపట్టేసాడు. ఇంకా వీళ్ళ గురించి చెప్తే ఇంకేమో ఉంటున్నా చంపేస్తాడు. అయినా మా డాడీకి చెప్తే మా డాడీ కూడా మస్తు బాధపడతాడు. ఏం వాడే కష్టాలు ఏదో నేనే పడతాను. మా డాడీకి మాత్రం ఏం చెప్తా. వచ్చినప్పటి నుంచి అంటున్నా పిల్ల దగ్గరికి పోయినా పిల్ల చూస్తేనేమో మొత్తం గల్లుకుంది. హాస్పిటల్ పోదాం బాగుంటే ఉంటే వస్తలేదు. ఏమైందో జ్వరం గిట్ట వచ్చిందా? జ్వరం వచ్చినట్టు అంటే సరదైందా హాస్పిటల్ అన్నా చూపిస్తా బాగుంటే అసలు ఏమైనా గొడవ అయిందా ఇంట్లో? ఏం చెప్తలేదు. అడుగుతా మరి కొంచెం గట్టిగా అడుగుతున్నాను చెప్తున్నాను. ఎవరిని అడగాల గట్టిగా? పిల్లని అడుగును. పిల్లలే చెప్పుకోనప్పుడు ఏం గట్టిగా అడుగుతారు? సంసారం అయినాక బయట పెట్టుకుంటారు అవన్నీ. సంసారము మస్తు ఉంటుంది. మరి నాకేం చెప్పలేదు. ఫోన్ మాట్లాడేది మంచిగానే ఉన్నాను. మంచిగా ఉన్నదని చెప్తుంది. నా కూడా ఇంట్లోకి పోయినప్పుడు కూడా మంచిగా ఉన్నదని చెప్తుంది. సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను. ముందు ఒకసారి ఫోన్ చేసి పిల్లకు. అబ్బా ఏమైందయ్యా? ఏమైంది? మోచేయికి దెబ్బ తాకిందమ్మా. గట్ల తాకించుకున్నావు? నా బిడ్డ కూడా ఇంట్లో మోచేయికి దెబ్బ తగిలితే పిల్లకి దెబ్బ తాకిందా? ఇట్లా కష్టము అని నాకు ఇంత కష్టం అవుతుంది. నా బిడ్డకు మోచేయికి ఉన్న బాధ చెప్తే నాకు అర్థం కాలేదు. నా పిల్ల ఇంత కష్టంలో ఉందా? నేను దొరికొస్తానమ్మా. ఇప్పుడు వద్దు, రేపు పోయి మాట్లాడదాం. ఇప్పుడు లేదు లేదు ఇప్పుడు వద్దు. చిక్కట అయింది, రేపు పొద్దుట పోయి మాట్లాడదాము. పోయి దొరికొస్తా. నా బిడ్డని నాకు పెద్ద బరువు కాదు, దొరికొస్తా. గట్టిగా చెప్పు. నాకు వినబడుతుంది. శివుడు వినబడే నాకు గట్టిగా చెప్పు. మరి ఎందుకు అడుగుతున్నా అంతగా? ఏమైంది బిడ్డ? నువ్వు చెప్పు. కథ వాడకు. మీ అయ్యి వచ్చినా మెల్లగా మాట్లాడుతున్నావు. నేను ఏమో కొడుతున్నా, తిడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, దప్పలు గుద్దుతున్నానా? చెప్పు. బుద్ధినానా? చూపించినా ఇట్లా చూపించినా చెప్పు. కథ వాడకు చెప్పు. దిమాకారం చెప్పు. వద్లా చెప్పు. నువ్వు చెప్పు. వచ్చిందా నీ భయమా? నువ్వు ఏం చేస్తున్నావు? పెళ్ళిళ్ళకు ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నా. మాట్లాడే విధానం ఎట్లుండాలి? గట్టిగా మాట్లాడతాం మేము. గట్టిగా మాట్లాడతాం. ఏమది? పిల్లలను చెయ్యి తీసుకుంటానా? చెయ్యి తీసుకుంటా నువ్వు మాట్లాడతావు. గట్టిగానే మాట్లాడతాం. నేను పిల్లకి ఏమైందని నేను అనుమానం. మేము మాట్లాడుకుంటున్నాం. సంసారం విషయం మాట్లాడుతున్నాం. చెయ్యి పట్టుకోవద్దా? చెయ్యి పట్టుకోవద్దా? చెయ్యి పట్టుకునే విధానం వేరు ఉంటుంది, చెయ్యి ఇచ్చే విధానం వేరు ఉంటుంది. చెయ్యి ఇచ్చిందా? నీకు అనిపించిందా? నేనే కళ్ళతో చూస్తున్నా. డైరెక్ట్ వస్తున్నా. నా పిల్లలు నేను తీసుకొని ఇంట్లోకేసి వెళ్ళిపోతా. మంచిగా ఉండదు మరి. ఎందుకు వెళ్ళిపోతావు? తీసుకపోతా. నా కళ్ళతో తీసుకుపోతావు. పిల్లకి ఎంత బాధ పెడితే నువ్వు అసలు చెప్తలేదు. నీ ముఖానికి ఇంకా తాగుడాలి. ఇంకా నీ నోటి నుంచి రావన్నా. ఆల్రెడీ తాగబోతుగా నేను వెళ్ళిపోతావే. మళ్ళా రావద్దు ఇంట్లకు. వాళ్ళ ఇంట్లోకి రావద్దు. ఇక అటే పోవాలి. పోర్లు నిచ్చుకో. ఉండడే పెద్ద పోర్లు నిచ్చుకో. ఉండగిరా నా పిల్లలని తోలుకపో. ఏ పిల్లలను తోలుకపో. ఎట్లా ఎట్లా నడుపుతావు నడుపు. ఇన్ని రోజులు పెంచుకొని పెద్ద చేసింది కాకుండా తీసుకోవాలి.
అంటే దేని గురించి సంసారం నీకు? మీ ఆల్మోల్ దాకా రా మీతో మీరు కొట్లాడరా కొట్టుకోరా ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటున్నాం నువ్వు మాట్లాడు ఇట్లా మాట్లాడము, ఇట్లా మాట్లాడము. ఏం మాట్లాడుతున్నావు నేను మాట్లాడినా ఇంట్లో ఇంట్లో మాట్లాడుకుంటా. బయట రోడ్ల మీద తిరుగుతున్నావే బయట కొట్లాడుతున్నావా బయట కొట్లాడదేమో ఇంట్లో ఇంట్లో కన్నంగానే కనిపిస్తుంది నాకు. పుట్టిందని అడుగుకొని బిడ్డ పుట్టిందేమో అంతకన్నా అయితే పండి రామా. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టే వరకు కాలు విసేస్తా నీ అయ్యకి చెప్పు మీ అమ్మకి చెప్పు